నమస్తే, వెల్కమ్ టు NMMS క్లాసెస్ టెలికాస్టెడ్ బై టీసాట్. మీ అందరికీ తెలిసిన విషయం, టీసాట్ అనేటువంటిది ఈ NMMS స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ కోసం ప్రత్యేకంగా 100 ఎపిసోడ్లతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 50 ఎపిసోడ్లు అనేటువంటివి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కోసం, మిగతా 50 ఎపిసోడ్లు శాట్లో ఇచ్చినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి 4 పార్ట్స్, మొత్తము ఈ 8 అంశాల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కవర్ చేస్తూ ఈ 50 ఎపిసోడ్స్ అనేటువంటి టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అయితే 50 ఎపిసోడ్లు మ్యాథ్కి కేటాయించడం జరిగింది. అందులో సుమారు 25 ఎపిసోడ్లు అనేటువంటివి వెర్బల్ రీజనింగ్కి, మిగతా 25 ఎపిసోడ్లు నాన్ వెర్బల్ రీజనింగ్కి కేటాయించడం జరిగింది. ఈ వెర్బల్ రీజనింగ్లో చాలా అంశాలు ఉన్నాయి. మనకు క్లాసిఫికేషన్ అని, ఎనాలజీ అని, క్యూబ్ అండ్ క్యూబాయిడ్ అని, అలాగే క్యారెక్టర్ పజిల్స్ అని, నెంబర్ సిరీస్ అని, లెటర్ సిరీస్ అని, కోడింగ్ అండ్ డీకోడింగ్ అని, క్యాలెండర్ అని, ఇలా చాలా అంశాలు, సుమారు 25 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క ప్రత్యేక ఎపిసోడ్ని చేసి తద్వారా ఆ అంశంపై మీకు పూర్తి అవగాహన ఇవ్వడానికి టీసాట్ ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ సిరీస్లో పరంపరగా మనకు ఈరోజు క్యారెక్టర్ పజిల్స్ అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేయబోతున్నమాట. క్యారెక్టర్ పజిల్స్లో మనకు కొన్ని డయాగ్రామ్స్ ఇస్తారు. ఆ డయాగ్రామ్స్లో ఒక నెంబర్ మిస్ అవుతుంది. నెంబర్ కానీ, లెటర్ కానీ, సింబల్ కానీ మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన నెంబర్ ఆర్ సింబల్ని మనం ఇప్పుడు ఒక లాజికల్ రీజనింగ్తో అనాలిసిస్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి అవసరం ఎంత ఉంది మనకనమాట. సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ప్రశ్నల్ని డిస్కస్ చేద్దాం. అలాగే దానికి అనుగుణమైనటువంటి మరికొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. దీనిపై మీకు పూర్తి అవగాహన తేవడానికి ప్రయత్నం చేద్దాం. సుమారు 10 ప్రశ్నలు, అంటే నియర్లీ 10 క్వశ్చన్స్ అనేటువంటివి ఈ క్యారెక్టర్ పజిల్స్ నుండి వచ్చే అవకాశం ఉంటుంది. 90 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్లు అంటే సుమారు మనకు 9% అనేటువంటిది అప్రాక్సిమేట్లీ మనకు ఈ వీటి నుండే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి వీటిని మనం చూద్దాం. ఓకే, సో ఇలా మనకి ఏం చేస్తారంటే ఒక డయాగ్రామ్ ఇస్తారు. విచ్ వన్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అని మనకు అడుగుతూ ఉంటారు. కరెక్ట్? ఓకే, సో విచ్ వన్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అంటే మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, మీకు కొన్ని లెటర్లు కానీ, సింబల్స్ కానీ, కాంబినేషన్ కానీ ఇచ్చి ఏదైతే మిస్ అయిందో అది అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ ఏమైనటువంటిది A2, C4, E6, G3, I5, నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది MOQ. కాస్త మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏకి సికి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం ఏంటి? మధ్యలో ఒక లెటర్ మిస్ అయింది, బి మిస్ అయింది. సి తర్వాత మిస్ అయినట్టు లెటర్ ఏంటి? డిఈ. తర్వాత మనకు ఈ తర్వాత మిస్ అయినటువంటి ఎఫ్, జి వచ్చింది. జి తర్వాత మనకు మిస్ అయినటువంటి నెంబర్ ఏంటి? హెచ్. నెక్స్ట్ ఐ వచ్చింది. సో ఐ తర్వాత ఏ మిస్ అవ్వాలి? జే మిస్ అవ్వాలి. జే మిస్ అయ్యి మనకు కే రావాలి. అంటే మనకి ఇక్కడ రావాల్సింది కే రావాలి. కరెక్ట్? ఓకే, అలానే కే తర్వాత ఎల్ మిస్ అవ్వాలి. ఎం వచ్చింది. ఎం తర్వాత మనకి ఎం వచ్చింది, ఎన్ మిస్ అవ్వాలి. ఓ వచ్చింది. ఓ తర్వాత పి మిస్ అయ్యి క్యూ వచ్చింది. కరెక్ట్? అంటే ఆల్టర్నేట్ లెటర్స్, ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఆల్టర్నేట్ లెటర్స్ అనేటువంటి వస్తున్నాయి. ఈ డయాగ్రామ్ని మీరు చూసేటప్పుడు క్లియర్గా తెలిసింది. ఓకే, ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి లెటర్స్కి సఫెక్స్లు ఉన్నాయి. 2, 4, 6, 3, 5. వీటి మధ్య కూడా ఒక రకమైన రిలేషన్ ఉంది. అబ్జర్వ్ చేసి చూడండి. 2 + 4 ఈజ్ 6. కరెక్ట్? 5 + 9 ఈజ్ 14. కాబట్టి మనకు అంటే ఈ సఫెక్స్లు మొదటి దాని 2 సఫెక్స్ల యొక్క మొత్తము మూడో దానికి సఫెక్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏమవ్వాలి? 3 + 5 8. కాబట్టి ఇక్కడ రావాల్సింది ఏంటి? 8. అంటే ఇక్కడ రావాల్సిన లెటర్ ఏంటి? K8. అర్థమైందా? సో మనకు క్లియర్గా
A2, C4, E6, G3, I5, K8, M5, O9, Q14 అని ఫిల్ చేస్తే మనకు డయాగ్రామ్ పూర్తిగా ఫిల్ అయినట్టు లెక్క. క్లియర్? సో మనం చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 2 కాన్సెప్ట్ ఒకటి ఆల్ఫాబెటికల్ సిరీస్ పైన క్వశ్చన్ కాన్సెప్ట్ ఉంది, అలాగే నెంబర్ కాన్సెప్ట్ పైన కూడా క్వశ్చన్. ఇది కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిస్టమ్. క్లియర్? ఓకే. సో ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మీకు డయాగ్రమేటిక్గా ఇప్పుడు చూపించాను. ఏ మనకు 2 యాడ్ చేశారు, C4 వచ్చింది, 4కి 2 యాడ్ చేస్తే 6 వచ్చింది. నెక్స్ట్ లెటర్ ACE, MO ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ అయితే చేశానో అదే ఆన్సర్ని మీకు డయాగ్రమేటిక్గా మనం ఇక్కడ చూపించడం జరిగింది. K8 హౌ ద నెంబర్ ఈజ్ అప్టైన్ అనే దానిపైన 2 + 4 6, 5 + 9 ఈజ్ 14. సో 3 + 5 అనేది 8 వస్తుంది అని చెప్పడం అనమాట. ఓకే. సో ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. విచ్ వన్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్? ఇందులో ఉన్నటువంటి ఏది మారుస్తుంది? క్లియర్గా అడిగాడు. 5, 4, 7, 8, 6, 9, 5, 10, 3, 7, 2 ద క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇందులో 5, 4, 7, 8 ఏమైనా మీకు కాస్త రిలేషన్ ఏమైనా అనిపిస్తుందా? వాటిలో చూస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి, ఏమైనా మీకు రిలేషన్ అనిపిస్తుందా? ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ ఇవి వస్తాయి. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పే ఈ ప్రశ్నల యొక్క డిస్కషన్లో మీరు ఖచ్చితంగా ఒక అవగాహనకు వస్తారు. అందుచేత మీరు క్లాస్ని చాలా జాగ్రత్తగా వింటే ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైపోతుంది అనమాట. వన్స్ యూ అండర్స్టాండ్ ద థీమాటిక్ అప్రోచ్ దెన్ ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే. సో 5, 4, 7 తీసుకున్నారు. ఇప్పుడు 5 + 4 + 7 చేశాను నేను. 5 + 4 + 7 ఎంత అయింది చెప్పండి? 5 + 4 + 7 అంటే 5కి 4 కలిపితే 9, 9 + 9 16, 9 + 7 16. ఈ 16ని 2తో డివైడ్ చేయండి, ఎంత వచ్చింది? 8 వచ్చింది. అంతేనా? కరెక్టే కదా? ఓకే. ఇదే ప్యాటర్న్ కిందకు వస్తుందో లేదో అబ్జర్వ్ చేసి చూద్దాం. 6 + 9 + 5 ఎంత వచ్చింది? 6 + 9 15. 15 + 5 ఎంత వచ్చింది? 20. కరెక్ట్? ఈ 20/2 10 కరెక్ట్ వచ్చింది. అంటే ఈ డయాగ్రామ్లో ఉన్న ప్యాటర్న్ ఏంటి? ఇచ్చిన నెంబర్స్ని యాడ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని 2తో డివైడ్ చేస్తే ఆ వాల్యూయే ట్రయాంగిల్లో ఉంటుంది. క్లియర్? అంటే ఇప్పుడు ఏం చేయాలి? 3, 7, 2 ఏం చేయాలో చెప్పండి. మరి ఏం చేస్తారు? సింపుల్గా 3 + 7 + 2 వేయాలి. 3 + 7 + 2 ఎంత అవుతుంది? 12. ఆ 12ని ఏం చేయాలి? నెక్స్ట్ మనం 2తో డివైడ్ చేయాలి. 12ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 6. అంటే ఇక్కడ వచ్చిన ఆన్సరు 6 అని క్లియర్గా చెప్పచ్చు. చూసారా? అంటే ఇచ్చిన మన దీన్ని ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేయవలసిన ప్యాటర్న్ ఏంటి? దానిలో ఉన్నటువంటి ఏ ప్యాటర్న్, ఏ కామన్ రూల్ ఉంది, ఏ కామన్ ప్యాటర్న్ ఉంది ఇచ్చిన అన్ని డయాగ్రామ్స్కి చూసి దాన్ని ఐడెంటిఫై చేశారనుకోండి, క్వశ్చన్ చాలా సులభంగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం అదే సొల్యూషన్ ఇక్కడ ఇచ్చాను. 5 + 4 + 7/2 ఈజ్ 8. అన్నిటినీ యాడ్ చేసాం, 2తో డివైడ్ చేసాం, 8 వచ్చింది. 6 + 9 + 5/2 ఈజ్ 10. కరెక్ట్? 14, 15 + 5 20, 20/2 10. సో మనకు రావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది? 3 + 7 + 2/2 అంటే 3 + 7 + 2 అంటే 12. 12/2 ఈజ్ 6. క్లియర్? సో అదే మీకు మనం జస్ట్ మరి కాస్త విజిబుల్గా ఉంటుందని చూపించడం జరిగింది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. విచ్ వన్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అని అడిగాడు. 12, 18, 30 అని ఇచ్చాడు. బట్ 6 రావాలి. ఇక్కడ 6 ఇచ్చాడు. 16, 24, 40 8 ఇచ్చాడు. 45, 18, 27 ఏమొచ్చాడు? దీంట్లో ఏమైనా మనకు ఛాన్సెస్ ఉన్నాయంటారా? మనం తీసుకున్నాం అనుకోండి, కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ఇంతకుముందు నేను ఏం చెప్పాను? మీకు ఎడిషన్ చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి,
బేసిక్ ఫండమెంటల్స్ మీదే ఆధారపడతాయి. బేసిక్ ఫండమెంటల్ రూల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ మీదే ఉంటాయి ఉన్నటువంటి. బేసిక్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏం చెప్పండి నాకు అసలు? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో వాటిపైన ఎగ్జామినేషన్ అనేది జనరల్గా ఉంటుంది. ఈ లాజికల్ రీజనింగ్, ఎస్పెషల్లీ వెర్బల్ రీజనింగ్ వీటిపైన ఉంటాయి. కానీ ఆ కామన్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడమే మనకు రావాలి. 12, 18, 13 మీకు అవి చూడగానే మీకు ఒక ఐడియా రావాలి. ఏంటి వస్తుంది? 12 + 18 + 30 అన్నిటిని యాడ్ చేసాం పైన. మనకు ఉన్నటువంటి ఈ ట్రీ యొక్క వింగ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అవన్నీ యాడ్ చేస్తే 60 వచ్చింది. 60ని 10తో డివైడ్ చేసాం, 6 వచ్చింది. ఇదే ప్యాటర్న్ వస్తుందో లేదో చూద్దాం. 16, 24, 40. 16, 24 కలిపారనుకోండి 40 వస్తుంది. 40కి 40 కలిపారనుకో 80 వస్తుంది. 18 10తో డివైడ్ 8 వస్తుంది. సరిపోయింది, ప్యాటర్న్ సరిపోయింది. చూసారా, మనకు ప్యాటర్న్ వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ దాన్ని చేసేవచ్చు. అర్థమైందా? ఇక్కడ మనం చేయవలసింది ఏంటి? 12, 18, 30 యాడ్ చేశారు. ఎంత వచ్చింది? 60. 10తో డివైడ్ చేశారు, ఎంత వచ్చింది? 6. ఇదే కదా. అలాగే 16, 24, 40 యాడ్ చేశారు. 16, 24, 40 ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మీకు? 80. 18 దేంతో డివైడ్ చేయాలి? 10తో డివైడ్ చేయాలి. అప్పుడు మీకు ఎంత వస్తుంది? 8. సరిపోయింది. ఇదే ప్యాటర్న్ ఇక్కడ వాడాలి కదా. అంటే ఏం చేయాలి? మీరు 45, 18, 27 యాడ్ చేయాలి. 18 + 27 ఎంత? 45. 45 + 45 ఎంత? 90. దేంతో డివైడ్ చేయాలి? 10తో డివైడ్ చేయాలి. 90/10 = ఎంత వస్తుంది? 9. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ? 9. చూసారా, ఇది ఎలా వచ్చింది? మనకు ఇచ్చినటువంటి వాల్యూస్ని మనం అన్నింటినీ యాడ్ చేసి దాన్ని 10తో డివైడ్ చేస్తే వచ్చిందే మనకు రిజల్ట్ అవుతుంది. కరెక్ట్. సో 12, 18, 13 యాడ్ చేస్తే 60 వచ్చింది. దాన్ని 10తో డివైడ్ చేస్తే 6 వచ్చింది. 16, 24, 14 యాడ్ చేస్తే మనకు 80 వచ్చింది. దాన్ని 10తో డివైడ్ చేస్తే 8 వచ్చింది. 45, 18, 27 యాడ్ చేస్తే 90 వచ్చింది. దాన్ని 10తో డివైడ్ చేస్తే 9 వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 9. క్లియర్? ఓకే. సో అదే ఎక్స్ప్లెనేషన్ మీకు చూపించాను అనమాట. అది రాసి చూపించాను, జస్ట్ ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను. 12 + 18 + 30 / 10 = 6. 16 + 24 + 40 is 80. 80/10 = 8. Similarly, 45 + 18 + 27 is 90. 90/10 is 9. That's it. క్లియర్? ఈ రకంగా మనకి ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మరొక డయాగ్రామ్ ఇచ్చారు. విచ్ వన్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అని అన్నాడు. ఏముంటుంది ఇందులో? ఏం తీస్తున్నాము? 5, 19, 3, 4, 7, 5, 6, 6, 4, 25. మీకు అందుకే జనరల్గా ప్రత్యేకంగా ఇక టీచర్స్కి రిక్వెస్ట్ చేసేది, స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్ట్ చేసేది ఏంటి అంటే, మీకు టేబుల్స్ మంచిగా వచ్చాయనుకోండి, మ్యాథమెటిక్స్ సగం వచ్చినట్టే లెక్క. చాలామంది ఇప్పుడు కొత్త పోకడలో, కొత్త పద్ధతుల్లో చెప్తూ ఉన్నారు. టేబుల్స్ నేర్చుకోవాల్సిన పని లేదు, జస్ట్ మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ ఎడిషన్, డివిజన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అంటూ సులభమైన పద్ధతులు చెప్పి టేబుల్స్ పిల్లలు నేర్చుకోకుండా చేసే కొద్దిమంది ఉన్నారు. అలాగే టేబుల్స్ నేర్చుకోకుండా నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. టేబుల్స్ మీకు పర్ఫెక్ట్గా వచ్చాయనుకోండి, చూడగానే ఆన్సర్ చేసేవచ్చు. ఇలా చూడగానే ఇప్పుడు నేను చూస్తున్నా కదా, మీరు ఇప్పుడు చేస్తున్నప్పుడు దీనికి ఏ లాజిక్ వాడాలా అనేటువంటిది ఎక్కువగా ఆలోచించే అవసరం పని లేదు. 5, 3, 14, 4 కనబడింది అనుకోండి, మీకు 5 అనగానే 5 టేబుల్లో మనకు ఈ 19కి దగ్గరగా వచ్చే వాల్యూ గురించి ఆలోచించారు. 5 అనగానే 5కి 19 దగ్గర, 5 3s are 15, అంతేనా? ఆ 15కి 4 యాడ్ చేస్తే 19 వస్తుంది. అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ ఏంటి ఆ ప్యాటర్ను? 5 × 3 ఈ బయట ఉన్నటువంటి 2 వాల్యూస్ని మల్టిప్లై చేసి థర్డ్ వాల్యూని యాడ్ చేశారనుకోండి,
అప్పుడు 15 + 4 = 19 వచ్చేసిందా? ఇదే ప్యాటర్న్ని లాస్ట్లో చూద్దాం వస్తుందో లేదో. 6 × 4 24, బయట ఉన్న వాల్యూ 5, 24 + 5 29 వచ్చింది. అంటే ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని 6 యాడ్ చేయాలి. ఇచ్చేస్తే ఆన్సర్, అదే ఆన్సర్. అంటే 7 × 5 + 6, 7 × 5 ఎంత? 35, 35 + 6 41. ఆన్సర్ ఇక్కడ ఎంత వస్తుంది? 41 వస్తుందని మీరు క్లియర్గా వేయడం నేర్చుకోవాలి. క్లియర్? ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ ఎగ్జామినేషన్లో 90 క్వశ్చన్స్ ఇస్తారు. 90 క్వశ్చన్స్కి 90 మినిట్స్ మాత్రమే ఇస్తారు టైం. అంటే ఒక ప్రశ్నను 1 నిమిషంలోనే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఒక ప్రశ్న చదవడానికి, ఆప్షన్స్తో సహా చదవడానికి, వచ్చిన ఆన్సర్ని, గుర్తించిన ఆన్సర్ని ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయడానికి మీకు కనీసము 20 సెకండ్ల నుంచి 25 సెకండ్లు ఖర్చు అవుతుంది. అంటే కేవలం 35 సెకండ్లే మాత్రమే ఉంటుంది. అంటే సుమారు 1/2 నిమిషం మాత్రమే ఒక క్వశ్చన్ యొక్క ఆన్సర్ చేసే టైం మీకు ఉంటుంది. 1/2 నిమిషంలో ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయాలి. అంటే మీరు ఎంత మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసి ఎంత ఫాస్ట్గా చేస్తారో అంత ఈజీగా అయిపోతుంది. క్లియర్? ఓకే. సో అర్థమైంది కదా. ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూపిస్తున్నాం. 5 × 3 + 4 = 19, 6 × 4 24 + 5 = 29. Therefore 7 × 5 35 + 6 = 41. ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు క్లారిటీగా మీరు రాసుకుంటారని చెప్పే ఉద్దేశంతో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇంకొక దాన్ని చూద్దాం. విచ్ వన్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్? 3, 15, 27. ఇందులో ఏమి అడుగుతాడు? 6, 31, 56, 9 (81). ఇందులో ఏముంటుంది? ఇంతవరకు మనకి ఇచ్చిన క్వశ్చన్లని దేనిపై ఆధారపడి ఉన్నాయి చెప్పండి? ఎడిషనే. కాబట్టి మనం ఎడిషన్ మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి ఎడిషన్ ఎలా చేద్దాము? అక్కడ 3 ఉంది, ఇక్కడ 27 ఉంది, ఇక్కడ 15 ఉంది, అంతేనా? 3కి 27 యాడ్ చేసామనుకోండి, ఎంత వస్తుంది? 30. 30లో సగం ఎంత? 15. అబ్బో వచ్చింది. దీన్నే సెకండ్ దానికి అప్లై చేద్దాం. 6, 56. 6కి 56ని యాడ్ చేయండి. 6 + 56 ఎంత అవుతుంది? 62. 60లో సగం ఎంత? 31. అంటే లాస్ట్ 2 ఉన్నవి యాడ్ చేసి దాన్ని 2తో డివైడ్ చేస్తే వచ్చిందే మనకు ఆన్సర్. అంటే 9ని 81ని యాడ్ చేయాలి. 9ని 81ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 90 వస్తుంది. 90లో సగం ఎంత? 45. అర్థమైందా? చూసారా? 3ని 27ని యాడ్ చేయాలి. యాడ్ చేసేసాను. 3 + 27. 3 + 27 is how much? 30. 30/2 is how much? 15. 15 వచ్చేసింది. 6, 56 తీసుకున్నారు. ఈ 6, 56ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మీకు? 6 + 56 యాడ్ చేస్తే 62. 62ని 2తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది? 31. అంటే ఇది వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని చేయాలంటే ఏం చేయాలి? 9ని 81ని యాడ్ చేయాలి. 9ని 81ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 + 81 అంటే 90. 90ని ఏం చేయాలి? 2తో డివైడ్ చేయాలి, ఎంత వస్తుంది మనకు? 45. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చిన వాల్యూ ఎంత? 45 అని క్లియర్గా మనకు అర్థమవుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్యాటర్న్ని మనం గుర్తించడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఒకసారి ప్యాటర్న్ని మీరు గుర్తించారనుకోండి, మిగతా క్వశ్చన్స్ అంతా ఈజీగా చేస్తారు. అయితే ప్యాటర్న్ గుర్తించడమే చేయడం. దీనికోసం మీరు ఏం చేయాలి? ఈ మల్టిప్లికేషన్ టేబుల్స్ బాగా రావాలి, స్క్వేర్స్ రావాలి, క్యూబ్స్ రావాలి, స్క్వేర్ రూట్స్ రావాలి, క్యూబ్ రూట్స్ రావాలి. ఇవి వచ్చాయనుకోండి, ఆన్సర్ని చాలా సులభంగా మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఏమిచ్చాడు మనకు? 5, 6, 8, 7, 4, 9 ఇలా ఇచ్చాడు. బాగానే ఉంది కదా? 7, 5, 4, 6, 8, 9 మధ్యలో 5, 17 ఇచ్చాడు.
4 3 5 7 2 5 మధ్యలో ఇంకో వాల్యూ ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మనం కొద్దిగా ఆలోచిద్దాం. 5 into 6 ఎంత అయింది? 30. 30 into 8 240. ఇవి మల్టిప్లై చేశాను నేను. చేస్తే ఎంత వచ్చింది? 240. 7 4s 28. 28 9s 9 4s ఎలా మనం తీసుకుందాం. 9 4s మనం తీసుకున్నాం. 9 4s 60 36 36 7s 36 7s ఎంత వస్తుంది? 252. ఈ 240కి 252 యాడ్ చేశా. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 492 మనకు వచ్చేసింది. చూసారా? జస్ట్ అంటే నేను ఒక ఐడియాని అప్లై చేశాను అనమాట. అవుతుందో లేదో అని తెలియదు అనుకో, అయిపోయింది. అంటే సింపుల్గా మనం ఏం చేయాలి? ఈ 5ని 6ని యాడ్ చేయాలి, మల్టిప్లై చేయాలి. 5 into 6 into 8 మొత్తం మల్టిప్లై చేస్తే 240 వచ్చింది. 7ని 4ని 9ని యాడ్ చేయాలి, మల్టిప్లై చేయాలి. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే 252 వచ్చింది. ఈ 240ని 250తో యాడ్ చేశా. ఎంత వచ్చింది? 292 వచ్చింది కదా. అంటే ఎక్కడైతే ఎక్స్ట్రీమ్స్ దగ్గర వచ్చినాయో మల్టిప్లై చేయండి. వచ్చిన రిజల్ట్ని యాడ్ చేయండి. అప్పుడు సర్కిల్ లోపల ఉన్న వాల్యూ వస్తుంది. 754 తీసుకుందాం. 754 తీసుకుంటే ఫస్ట్ ఏం చేయాలి మనం చెప్పాను? ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. 7 of 5 of 4 ఎంతైనా 7 5s 35 35 4s 140. ఓకే. 6 into 8 into 9 మల్టిప్లై చేయండి. 8 9s 72 72 6 452 72 6 6 7s 42 432 ఈ వాల్యూ ఎంత? 432. అంటే 140కి 432 యాడ్ చేస్తే 572 వచ్చింది కదా. అంటే సేమ్ ప్యాటర్న్ని దీనిలో కూడా అప్లై చేయాలి. అంటే ఏం చేయాలి? 4 of 3 of 5 చేయాలి. 4 of 3 of 5 4 3s 12 12 5s 60 వచ్చింది. కరెక్ట్. ఈ మూడింటిని మల్టిప్లైస్ 7 2s 14 14 5s 70 7 2s 14 14 5s 70. అంటే 60 70 యాడ్ చేయాలి. 60ని 70 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 130. అంటే ఈ ప్లేస్లో మనకు 130 రావాలి. క్లియర్ అని మనం ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ చెప్పే విధానం మనకు ఐడెంటిఫై చేసినటువంటి ప్యాటర్న్ ఏంటి? ఎక్స్ట్రీమ్లో ఉన్న పై వాటిని మల్టిప్లై చేయండి, దాని వాల్యూ తీసుకోండి. క్రింద వాటిలో ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేయండి, దాని వాల్యూ తీసుకోండి. పైన 3 మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూని క్రింద 3 మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూతో కలపండి. కలిపితే ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే సెంటర్లో ఉన్నటువంటి రిజల్ట్. ఇక్కడ మనం 4 3 5 ఇచ్చాడు కాబట్టి పైన 4 3s 12 12 5s 60 పై వాల్యూ యొక్క ప్రొడక్ట్ 60. కింద ఏమున్నాయి? 7 2 5 7 2s 14 14 5s 70. సో 60 70 ఆ రెండింటిని యాడ్ చేయండి 130. అదే వాల్యూ మిడిల్లో ఉన్నదానికి అవుతుంది. క్లియర్? సో ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్నను చూద్దాం. 21 31 52 ఇదొకటి ఇచ్చాడు. 39 46 85 16 83 ఇదంతా. నాకు తెలిసి మోస్ట్లీ అందరూ ఇది ఈజీగా చేయగలుగుతారు. క్వశ్చన్ ఎందుచేత జస్ట్ క్వశ్చన్ డయాగ్రామ్ని చూడగానే మీకు ఆన్సర్ వేసేస్తుంది. నేనైతే డైరెక్ట్గా ఆన్సర్ని 99 అని వేసేస్తున్నా. ఇది ఆన్సర్ 99 అని. అరే ఎలా వేసేసారు 99 అని మీకు అని రావచ్చు, ఐడియా రావచ్చు. ఎలా వస్తుంది?
ఈ 21 అసలు డయాగ్రామే అలాగుంది. మరి చూడగానే మీకు కలిసి 21, 31 యాడ్ చేశారు అంతే కదా. ఈ 21ని 31ని యాడ్ చేస్తే ఎంత 52 వచ్చేసింది. 39, 46ని యాడ్ చేశారు 85 వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, 16ని 83ని యాడ్ చేయాలి. 16, 83ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 99. అంటే ఈ క్వశ్చన్ మార్క్లో ప్లేస్లో వచ్చిన వాల్యూ ఎంత 99. అర్థమైందా? ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదు. టాప్లో ఉన్నటువంటి వాల్యూస్ని యాడ్ చేస్తే వచ్చేదే రిజల్ట్. క్లియర్? ఓకే. సో ఇలా కొన్ని సందర్భాల్లో ప్రశ్న చూడగానే ఆన్సర్ చేసేవచ్చు అసలు వితౌట్ మైండ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ మైండ్ క్యాలిక్యులేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మైండ్ క్యాలిక్యులేషన్స్తో మనం చాలా ఈజీగా చేసేస్తూ ఉంటాం. కాబట్టి మీకు అందుకనే మేము చెప్తున్నది ఏంటి అంటే, ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా బుక్స్ ఉంటాయి, నెట్లో కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం కేవలం ఈ ఎన్ఎంఎంఎస్ క్లాసెస్ ప్రోగ్రామ్సే కాకుండా టీసెట్లో టెలికాస్ట్ అవుతున్నటువంటి చాలా ప్రోగ్రామ్స్, ఈ మ్యాథ్ బేస్డ్ క్వశ్చన్స్ మీద ఏ ప్రోగ్రామ్ అన్నా చూడండి, అందులో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మీకు ఒక వాస్తవం ఏంటంటే, ఏ కాన్సెప్ట్ అయితే మీరు నేర్చుకుంటున్నారో అదే కాన్సెప్ట్ ఎన్టీఎస్సీ ఎగ్జామినేషన్కి అదే అడుగుతున్నాడు, ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్కి అదే అడుగుతున్నాడు, బిఎస్ఆర్బీకి ఎగ్జామినేషన్కి అలాగే అడుగుతున్నాడు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్కి అలాగే అడుగుతున్నాడు. ఈవెన్ గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కూడా మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇచ్చినప్పుడు ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే ఈ కాన్సెప్ట్ మీద మీకు అవగాహన వచ్చింది అనుకోండి, ఈజీగా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మీద మీరు మంచి స్కోర్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఏమిచ్చాడు, 18, 12, 3, 72, 24, 14, క్వశ్చన్ మార్క్ 112, 32, 16, 4, 128 ఇచ్చాడు. ఇందులో ఏంటి అని మనం అడిగాడు. ఏంటి అని చూసుకో. 18, 12, 3, 72 ఇక్కడ ఏమైనా మనకు అనిపిస్తుందా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి, మనకి ఏమొస్తుంది 18, 12, 3 అనేటువంటిది. ఓకే, పోనీ 18, 12, 30, 13, 3 తీసుకున్నాం. ఒక్కసారి దీని యొక్క ప్యాటర్న్ మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూద్దాం. 18, 12 ఏం మల్టిప్లై చేశారు, దాన్ని 3తో డివైడ్ చేస్తే 72 వచ్చింది. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ దీని మీద కొద్దాం. దీనికి వద్దాం 18, 12, 3 ఈ రెండు, అంటే 18ని ఈ రెండింటిని మల్టిప్లై చేశారు, ఆ వచ్చిన రిజల్ట్ని 3తో డివైడ్ చేశారు. అంటే 3 1s 3 4s, అంటే 18 4s 72 వచ్చిందా? ఇదే ప్యాటర్న్ ఇక్కడ వస్తుందో లేదో మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూద్దాం. 32, 16, 4 ఇచ్చాడు. అంటే మనం ఏం చేయాలి, 32ని 16తో మల్టిప్లై చేయాలి, 4తో డివైడ్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది మనకు 4 1s 4 4s, 32 4s 128 వచ్చేసింది మనకి. కరెక్ట్? అంటే ఫస్ట్ 2ని మల్టిప్లై చేసి థర్డ్ నెంబర్తో డివిజన్ చేయాలి, చేస్తే ఆన్సర్ వస్తుంది. అంతేనా మనకు వచ్చినటువంటిది. సేమ్ ఇక్కడ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ వాడదాం. వాడితే ఏం చేయాలి, ఫస్ట్ 2ని మల్టిప్లై చేయాలి, చేసేసేయండి. 24 × 14 వేశారు. దాన్ని ఇది తెలియదు కదా మనకు, ఎక్స్ అనుకుందాం. అనుకుంటే వచ్చింది ఎంత 112. అప్పుడు ఏం చేసి ఈ 112ని ఎక్కడ తీసుకురండి, ఎక్స్ అని అటువైపు పంపించండి. అప్పుడు ఏమొస్తుంది 24 × 14/112 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంతేనా? ఇప్పుడు ఎంత మనకి, మీకు అంతకి టేబుల్స్, అందుకే టేబుల్స్ వస్తే చాలా ఈజీ అని మీకు చెప్పాను. 14 టేబుల్ వచ్చింది అనుకోండి, క్లియర్గా 14 1s 14 8s, అంతేనా? 8 1s 8 3s, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఈ ప్లేస్లో ఎంత వచ్చింది మనకు 3. కాబట్టి అబ్జర్వ్ చేసి చూడండి ఇదే వస్తుందో లేదో. 24ని 14తో మల్టిప్లై చేసి 3తో డివైడ్ చేయాలి. ఏమి 3 1s 3 8s, 14 8s 112 వచ్చిందా? సో చూసారా, ఈ రకంగా మనకు క్వశ్చన్స్లో ఇచ్చిన ప్యాటర్న్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏ ప్యాటర్న్ ఇస్తాడో మీరు ఐడెంటిఫై చేసి ఆ ప్యాటర్న్ని అప్లై చేయాలి. అన్నోన్ ఫ్యాక్టర్ దగ్గర డెఫినెట్గా అది వచ్చేస్తుంది. సార్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అందుచేత
ఈ కాన్సెప్ట్ నేమ్ కూడా పజిల్స్ అని మనకు పెట్టడం జరిగింది. ఏం క్యారెక్టర్ పజిల్స్ అంటే క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ మనకు మేబీ న్యూమరల్స్, మేబీ సింబల్స్, మేబీ ఆల్ఫాబెట్స్ అవుతాయి. కాబట్టి అందుచేత ఈ కాన్సెప్ట్ని క్యారెక్టర్ పజిల్స్ అని నేమ్ చేస్తాం. సో మరికొన్ని క్వశ్చన్లతో మనం ప్రాక్టీస్ చేద్దాం. మరో సంచికలో కలుద్దాం. నమస్తే.